వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతం నుంచి తరతరాల కరువును శాశ్వతంగా పారదోలడానికి 5 ఏళ్లుగా నేను పడ్డ కష్టం, నా శ్రమ ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది. ఎడారిగా మారిపోతుందనుకున్న రాయదుర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి ఒక బృహత్ కార్యక్రమం, 1,00,000 ఎకరాలకు సాగునీరు కల్పించే ఒక మహత్ కార్యం నా చేతుల మీదుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అత్యంత వెనుకబడిన ప్రాంతాన్ని, రాయదుర్గాన్ని అభివృద్ధి చేసే అరుదైన అవకాశం నాకు వచ్చింది. అందువల్లనే ఇదొక హోదా అని కాకుండా, మంత్రి పదవి అనేది ఒక అధికారం అని కాకుండా ఒక అవకాశంగా భావించి 5 ఏళ్లు రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడ్డా. ఈ నియోజకవర్గ స్థితిని, గతిని మార్చే అనేక విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టగలిగాం. అందువల్లనే ఈరోజు భైరవానితిప్ప ప్రాజెక్టుకు 968 కోట్లతో కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 36వ ప్యాకేజీ కింద హంద్రీనివా పథకంలో భాగంగా రాయదుర్గం రూరల్, కనేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో దాదాపు 35,000 ఎకరాలు అదనంగా సాగులేకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉంతకల్లు సమీపంలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించాం. 1,180 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ బృహత్ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వచ్చే 6 నెలలు 8 నెలల కాలంలో ప్రారంభం కానుంది. ఇట్లాంటి చర్యల వల్ల 100 ఏళ్ల తర్వాత కూడా ఈ పనులన్నీ భావితరాల వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. అట్లాగే రాయదుర్గం పట్టణంలో గార్మెంట్ పరిశ్రమని ప్రోత్సహించడానికి టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుమతులు ఇప్పించాం. ఈరోజు 6 పరిశ్రమలు అక్కడ ప్రారంభమైనాయి. సుమారు 50 పరిశ్రమల దాకా అక్కడ ఏర్పాటవుతాయి. 6,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కావాలంటే, నేను ఈ 5 ఏళ్లు పడిన శ్రమ పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గంలో గెలవాల్సిన అవసరం ఉంది. నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సిన ఒక చారిత్రక అవసరం ఎంతైనా ఉందని నేను ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నా. నేను ఇంకా కష్టపడతా. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి దేవుడు నాకెంత శక్తి ఇస్తే అంత శక్తిని దారపోసి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, అభివృద్ధికి చిరునామాగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటా. నన్ను ఆశీర్వదించే బాధ్యతని రాయదుర్గం ఓటర్ మహాశయులు తీసుకోవాలని నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అందరం కలిసి రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. నా 5 ఏళ్ల కాలంలో ఎక్కడా గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, రాజకీయ కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం రాయదుర్గంలో నెలకొని ఉంది. ఈ వాతావరణం కొనసాగాలంటే, ఈ అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకు సాగాలంటే మళ్ళా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకనే మళ్ళీ నేను కోరుకునేది ఒకటే, అభివృద్ధిని ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను ఆదరించమని, తద్వారా మీ ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తు మీద వేయాలని. 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క ఓటర్కి 2 ఓట్లు. ఒకటి ఎంపీకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అట్లాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నియంత నరేంద్ర మోడీతో ఢీకొంటా ఉన్నాడు, రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి బలం పెరగాల్సిన అవసరం ఉంది. దానికి ఎంపీగా చేసి పవన్ రెడ్డి గెలవాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి, రాయదుర్గం నియోజకవర్గ ప్రశాంతతకు నేను 2వ శాసనసభ్యుడు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మమ్మల్ని ఇద్దరిని రాయదుర్గం ఓటర్లందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. మీ కాలువ శ్రీనివాసులు, రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.